హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 60. త్రిలోక్ గారు ఇలా రోడ్డు మీద ఎందుకు నవ్వి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామా అని గంభీరంగా చెప్పగా, అది కాదు డాడ్, ఆ బేబీకి నాకు ఏం సంబంధం లేదు. తనంతా అబద్ధం చెప్తుంది. నేను తనని లవ్ చేసిన మాట మాత్రమే నిజం. తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల మేమిద్దరం దూరం అయ్యాం. ఇప్పుడు ఈ బేబీ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని నిషిని చూపిస్తూ నవ్వి చెప్తుంటే, ఈ డిస్కషన్స్ అంతా రోడ్డు మీద కరెక్ట్ కాదు నవి. చూడు, చుట్టూ అందరూ మనల్నే చూస్తున్నారు. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, అందరూ కారెక్కండి అని అమ్మ నువ్వు కూడా అని ప్రియాతో చెప్పగా, అందరూ ఇంటికి బయలుదేరడానికి కారెక్కారు, అమ్ములు నవి తప్ప. అమ్ములు అలాగే మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ ఉంటే అమ్ములుని కదిపే ధైర్యం చేయలేకపోయాడు నవి. రాజీ, అన్విత, జానకి గారు కిందకి దిగి అమ్ములుని ఓదారుస్తూ, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఏం జరిగిందో తెలుసుకుందాం, నవి అటువంటి వాడు కాదు అని చెప్తున్నంతలోనే అమ్ములుకి ఏమనిపించిందో ఏమో కానీ స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి రోడ్ మధ్యలో నిల్చుంది. వేగంగా వస్తున్న వాహనాలలో ఒకటి అమ్ములుని బలంగా గుద్దేసింది. బదులుగా అమ్ములు రోడ్డు మీద రక్తపు మడుగులో పడిపోయింది. ఆమెను అలా చూడగానే అమ్ములు అంటూ అందరూ ఒక్కసారిగా బిగ్గరగా అరవగా, నవి మాత్రం రక్తపు మడుగులో పడి ఉన్న అమ్ములుని కంటి చెమ్మతో చూస్తూ వడివడిగా అడుగులు వేస్తూ రెండే 2 అంగలలో అమ్ములుని చేరుకున్నాడు. అందరిలోనూ బాధ ఆమెకు ఇలా జరిగినందుకు. ఆమె తలని అతని ఒడిలోకి తీసుకొని, ఎందుకు చేశావు అమ్ములు ఈ పిచ్చి పని అంటూ ఆమెను అతని 2 చేతులతో ఎత్తుకొని, అనిరుద్, కార్తీ ఫస్ట్ అని అరవగా, నవి పిలుపుతో అమ్ములుకి అలా జరగడంతో షాక్లో ఉన్న అనిరుద్ అప్రమత్తుడై కార్ స్టార్ట్ చేయగా, నవి అమ్ములుని అందులో ఎక్కించాక ఆ కార్ని హాస్పిటల్ వైపు పరుగులు పెట్టించాడు. అక్కడ జరిగేది చూడటమే మిగతా వాళ్ళ వంతైంది. త్రిలోక్ గారు ఇంకొక కార్ స్టార్ట్ చేసి మిగతా వాళ్ళని ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్ళారు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆమెను ఎవరూ పట్టించుకోలేదు అన్న అసహనం ఒకవైపు, అమ్ములుకి యాక్సిడెంట్ జరగడంతో ఆమె చస్తే ఏ అడ్డు లేకుండా నవి పక్కన ప్లేస్ తనదే అవుతుంది అన్న ఆశ ఒకవైపు, ఇలా మదిలో మెదులుతున్న డిఫరెంట్ ఎమోషన్స్తో బ్యాంక్వెట్ హాల్ ముందు నిలబడింది ప్రియా. మమ్మీ, నాన్న ఆ ఆంటీని తీసుకొని వెళ్ళిపోయాడు కదా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? డాడీ వాళ్ళ ఇంటికి వెళ్దామని బ్యాగ్స్ కూడా ప్యాక్ చేసుకొని వచ్చేసాం కదా అని బ్యాగ్స్ వైపు చూపిస్తూ అమాయకంగా అడుగుతున్న నిషి వైపు చూసి ఈవిల్ స్మైల్ చేస్తూ ట్యాక్సీని పిలిచింది ప్రియా. అమ్ములుకి ట్రీట్మెంట్ జరుగుతుంటే బయట నిల్చొని డోర్లోంచి కనిపించే చిన్న భాగంలోంచి ఆమె ఊపిరి భారంగా తీసుకోవడాన్ని బరువెక్కిన గుండెతో చూస్తున్నాడు నవి. ఇప్పుడు ఎలా ఉంది అమ్ములుకి అంటూ వస్తున్న తన ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తూ ఒక నిట్టూర్పు విడిచి, ట్రీట్మెంట్ జరుగుతుంది, డాక్టర్స్ ఇంకా ఏమీ చెప్పలేదు అన్నాడు అనిరుద్ నిర్లిప్తంగా. నవి ఆ డోర్ చిన్న భాగంలోంచి
అమ్ములోకి జరుగుతున్న ట్రీట్మెంట్నే చూస్తున్నాడు తప్పించి తన ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్కి వచ్చింది కూడా తను గుర్తించలేని పొజిషన్లో ఉన్నాడు. ప్రతి ఒక్కరికి నవ్వి బాధ చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. కానీ సడన్గా ఆ అమ్మాయి రావడం, తన బిడ్డకి నవ్వి తండ్రి అనడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మరి అమ్ములు మాత్రం ఎలా తీసుకోగలుగుతుంది? ఆల్రెడీ అనిరుద్ విషయంలో ఫెయిల్ అయి ఉన్న అమ్ములు ఇప్పుడు నవ్వి విషయంలో కూడా ఎదురు దెబ్బ తగలడంతో ఆమె జీవితాన్ని ఆమె అంతం చేసుకోవాలి అనుకుంది. జాను సౌమ్య మార్నింగ్ అమ్ములుకి విష్ చేయడానికి కాల్ చేసినప్పుడు నవ్వి ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు అని చెప్పి ఉండడంతో ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకుందామని ఆతృతతో అమ్ములు నెంబర్కి పదే పదే కాల్ చేస్తున్నా అమ్ములు లిఫ్ట్ చేయకపోవడంతో అన్వితకి కాల్ చేశారు. బ్యాంక్వెట్ హాల్ దగ్గర జరిగిందంతా అన్విత చెప్పగానే వాళ్ళకి ఒక్క క్షణం వాళ్ళు ఏం వింటున్నారో అర్థం కాలేదు. ప్రణవ్ గారు చెప్పిన దాని ప్రకారం ప్రియా నవి గారు లవ్ చేసుకొని విడిపోయారు. కానీ వాళ్ళు విడిపోయి కూడా 2-3 ఇయర్స్ పైనే అయింది. ఇప్పుడు ప్రియా బేబీకి నవ్వి సార్ ఫాదర్ అవడం ఏంటి అని వాళ్ళ ఆలోచనలు సాగుతూ ఉన్నాయి. ఆలోచనల సునామీలోంచి బయటకు వచ్చిన జాను ప్రణవ్కి కాల్ చేసి అమ్ములు విషయంలో జరిగిందంతా చెప్పగా, ప్రణవ్, నేను ఆ మిస్టరీ చిక్కుముడి విప్పడానికే వెళ్తున్నాను. రావడానికి 2-3 డేస్ పట్టొచ్చు. మీరు వెళ్ళి అమ్ములుని జాగ్రత్తగా చూసుకోండి. కుదిరితే నవ్వికి ధైర్యం చెప్పండి. వాడు అమ్ములుని హార్ట్ఫుల్గా లవ్ చేస్తున్నాడు. తనని హాస్పిటల్ బెడ్పై చూసి వాడు ఖచ్చితంగా తట్టుకోలేడు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా తన పాటికి తనుంటాడు. ఈ టైంలో వాడికి ధైర్యం చెప్పడానికి లేదా ఆ ఫ్యామిలీకి ధైర్యం చెప్పడానికి మీరు అక్కడే ఉండాలి. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, నేను ఈ పని చూసుకొని వస్తాను అని ప్రణవ్ చెప్పడంతో ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. అందరి హృదయాలు బాధతో నిండిపోయాయి. తర్వాత వాళ్ళ జీవితం ఏంటి అని ఆలోచిస్తున్నారు. ప్రియా చెప్పినట్టు నవ్వికి ఆ బేబీకి సంబంధం ఉందా? అలా నిజంగా సంబంధం ఉంటే అమ్ములు పరిస్థితి ఏంటి? నవ్వి తనకి దక్కడు అంటే అమ్ములు తట్టుకుని బతకగలదా? ఇలా ఒక్కొక్కరి ఆలోచనలుంటే అనిరుద్ మాత్రం ఖచ్చితంగా ఆ ప్రియ వెనుక ఏదో మిస్టరీ ఉంది, అది తెలుసుకోవాలి, తనని చూస్తే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో తనకి రాహుల్ గుర్తొచ్చాడు. ప్రియా మాత్రం నవి వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్జాగా ఆ ఇంటి పని వాళ్ళతో సేవలు చేయించుకుంటూ ఉంది. మినీ ప్యాలెస్లా ఉంటుంది నవి వాళ్ళ ఇల్లు. ఇంత పెద్ద ఇల్లు తొందరలో నాది కాబోతుంది. ఈ ఇంటికి మకుటం లేని మహారాణిని నేనే అవుతాను అని కలల్లోనే తేలిపోతూ పగటి కలలు కంటూ వాళ్ళు ఇంటికి రావడం కోసం వేచి చూస్తుంది. ప్రణవ్ కార్ డ్రైవ్ చేస్తూ కొన్ని గంటల క్రితం తను చూసింది గుర్తు చేసుకున్నాడు. ప్రణవ్కి తెలుసు నవి బ్యాంక్వెట్ హాల్లో అమ్ములు బర్త్డే అరేంజ్ చేశాడని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అటెండ్ అవుతున్నారని. అందుకనే తను వెళ్ళాలి అనుకోలేదు. కానీ తను ఏదో పని మీద బయటకు వెళ్తుంటే
టాక్సీలో ప్రియాతో పాటు చిన్న పాప నవి బుక్ చేసిన బ్యాంక్వెట్ హాల్ వైపు వెళ్ళడం చూశాడు. ఏదో డౌట్ వచ్చి వాళ్ళను ఫాలో చేయగా ప్రియా నవితో నిషి మన కూతురు అని చెప్పడం విన్న తర్వాత ప్రణవ్కి అర్థమైంది. నవిని ఎలాగైనా దక్కించుకోవడానికి ఆ బేబీకి తండ్రి అని చెప్పి నాటకం ఆడుతుంది ప్రియా అని. ప్రియా నవి విడిపోయే టైంకే ప్రియా ప్రెగ్నెంట్ అయితేనే అంత పెద్ద బేబీ ఉంటుంది తనకి. కానీ నిజంగా ఆ టైంలో ప్రియా ప్రెగ్నెంట్ అయి ఉంటే నవిని అప్పుడే బ్లేమ్ చేసి ఉండేది కదా, ఇప్పుడు కాదు అన్న థాట్తో ఆ బేబీ నవి బేబీ కాదు అని ప్రూవ్ చేయాలని బెంగళూరుకి బయలుదేరాడు. నిజంగా నిషి నవికి పుట్టిన బేబీయేనా? నవికి పుట్టిన బేబీ కాదు అని ప్రూవ్ చేయడానికి ప్రణవ్ బెంగళూరుకే ఎందుకు వెళ్ళాడు అంటారు? తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్. దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.